తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో పండించబడుతున్న పండ్ల తోట మామిడి. ప్రస్తుతం మామిడి తోటలన్నీ పూత దశలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పచ్చి పూత దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పూతలు వస్తున్నాయి. ప్రస్తుత దశలో తోటలను తేనె మంచు, బూడిద తెగులు, తామర పురుగులు, ఆకుమచ్చ వంటి చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త ఏ నితీష్. మామిడిని మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు అన్ని జిల్లాల్లో కూడా సాగు చేయడం జరుగుతుంది. డిసెంబర్, జనవరి మాసంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చాలా వరకు పూత అనేది ప్రారంభమయ్యింది. ఇంకా కొన్ని చోట్ల ప్రారంభ దశలో ఉందన్నమాట. పూత దశలో మనకి వచ్చే కీటకాలు లేదా తెగుళ్ళు చూసుకుంటే తేనె మంచి పురుగులు ఈ పూత దశలో ఎక్కువగా మనకి నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి మనకి పూతని ఆశించినప్పుడు మనకి జిగురు వంటి పదార్థము పూత నుండి కారటం మనం గమనించవచ్చు. అట్లాగే ఆకుల మీద కనుక మనం చూసినట్లయితే నల్లటి మసిమంగు ఏర్పడటం కూడా చూడవచ్చు అన్నమాట. ఈ యొక్క తేనె మంచి పురుగుని మనం నివారించుకోవాలంటే బుప్రోఫెజిన్ అనే కీటకనాశిని 1.25 ml లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా క్లోరోఫైరిఫాస్ అనే కీటకనాశిని మనం 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ యొక్క తేనె మంచి పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పూత సమయంలో ఎక్కువగా నష్టాన్ని కలిగజేసే కీటకాలు చూసుకుంటే తామర పురుగులు. ఈ తామర పురుగులు అనేవి చిన్నగా నల్లగా ఉండి మనకి కంటికి కనపడకుండా పూతలో ఉండి పూతని తినేస్తాయి. ఇవి ఆశించినప్పుడు మనం ఈ ఫిప్రోనిల్ అనే కీటకనాశిని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా మనకి స్పైనోసాడ్ అనే కీటకనాశిని మనం 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగులు విషయంకి వస్తే పక్షికన్ను తెగులు. ఈ పక్షికన్ను తెగులు ఆశించినప్పుడు ఆకులపైన పక్కర ఆకారంలో ఉన్న మనకి మచ్చలు ఏర్పడటం జరుగుతుంది. పక్షికన్ను తెగులు మనం ఆశించినప్పుడు మనం కార్బెండిజం అనే శీలింద్రనాశిని మనం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మనకి COC అనేది దొరుకుతుంది. ఇది 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఎక్కువగా వచ్చే తెగుళ్ళు చూసుకుంటే మనకి బూడిద తెగులు. పూరెమ్మల పైన తెల్ల బూడిదలాగా లేదా బూజులాగా ఏర్పడటం జరుగుతుంది. కొన్నిసార్లు ఇవి ఆకుల్ని ఆశిస్తాయి. అలాగే మనకి ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు మనకి కాయల్ని కూడా ఆశిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క శీలింద్రనాశిని మనం గమనించినప్పుడు నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా హెక్సాకొనజోల్ 1 మిల్లీలీటర్లు నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. వాతావరణ ప్రభావం పైన ఈ పూత కాత ఉంటుంది కాబట్టి పూత వచ్చినప్పుడు మనకి నీటి తళ్ళు ఇచ్చుకోవటం చాలా మంచిదన్నమాట. అలాగే కాయ పగుళ్ళు నుండి మన కాయల్ని రక్షించుకోవటానికి బోరాన్ను 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వాతావరణ ప్రభావం వల్ల పూత రానట్టి సందర్భాల్లో మనం 13045 పొటాషియం నైట్రేట్ అంటారు దీన్ని 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. నీటిని ఎప్పుడు ఆపేయాలంటే కాయలు బాగా ఏర్పడిన తర్వాత 45 రోజుల ముందు నీటిని కనుక మొక్కలకి ఇవ్వటం ఆపేసినట్లయితే ఆ కాయ యొక్క రుచి అనేది పెరుగుతుందన్నమాట. పిందె సమయంలో పిందెలు రాలిపోవటం, అలాగే కొన్ని సందర్భంలో పూత సమయంలో పూత కూడా రాలిపోతుంది. ఇలా జరగటం ఎందుకంటే వాతావరణ ప్రభావం వల్ల ఇలా జరగటం జరుగుతుంది. అటువంటి సమయంలో పిందె రాలకుండా ఉండటానికి మనం NAA నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అంటారు 2.5 గ్రాములు 100 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఆ పూత రాలటం కానీ లేదా అధిక పూత రావటం కోసం కానీ లేదా పిందె రాలకుండా ఉండటం కోసం మనం ఈ NAA నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ని మనం పిచికారీ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే మనకి పూతలో 3 రకాల పూత దశలనే ఉంటాయన్నమాట. పచ్చి పూత దశ, తెల్ల పూత దశ, నల్ల పూత దశ. ఎటువంటి పిచికారీలు చేసుకున్నా సరే మనం పచ్చి పూత దశ అలాగే నల్ల పూత దశలో మాత్రమే పిచికారీ చేసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే మనకి పచ్చి పూత దశలో పూలు అనేవి పూర్తిగా విచ్చుకోవన్నమాట. ఈ తెల్ల పూత దశలో మనం ఎటువంటి పిచికారీలు అనేవి చేసుకోకూడదు. ఈ దశలో కనుక మనం పిచికారీ చేసినట్లయితే మనం పిచికారీ చేసినప్పుడు పూత రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పూత దశలు ఏ దశలో ఉందో, పంట ఏ దశలో ఉందో మనం గమనించుకోండి. రైతు సోదరులు ఆ సమయంలో పిచికారీ చేసుకున్నట్లయితే పూత రాలిపోకుండా ఉంటుంది.